ఇకపై భారత్లో తయారవుతున్నటువంటి ప్రతి ప్రోడక్ట్ పైన ముద్రించాలని పీఎం గారు వెల్లడించారు. సరే అండి. ఏమ్మా ఇది మీ ఇల్లేగా? అవునండి, మా ఇల్లే. చెత్త డస్ట్బిన్ లో వేసుకోవచ్చుగా, లేదా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మీకు శుభ్రత లేదా? చాలా చాలా చెప్పవచ్చు. నీ దేశభక్తి చూపించడానికి నేనే దొరికానా? అది కాదు తల్లి. ఎలాగయ్యా, మాకు చాలా పనులున్నాయి. నన్ను ఎందుకు కొట్టారయ్యా? కొట్టక సన్మానం చేయమంటావా నువ్వు చేసిన పనికి? నేనేం తప్పు చేశాను? ఒరే ముసలోడా, నువ్వేం తప్పు చేసావు నీకు తెలీదా? మన జాతీయ జెండాని చెత్త కవర్పై అంటించాలనుకుంటావా? ఏంట్రా నవ్వుతున్నావు? ఏమయ్యా, చెత్త కవర్ మీద జాతీయ జెండాను అంటించబోతేనే మీకెంత కోపం వచ్చింది? భారతదేశాన్ని చెత్త బుట్టలో తయారు చేస్తున్నారు కదయ్యా. నువ్వు పెద్ద భారతుడు మరి. అవును, మీ భారతీయుడే. ఐఎమ్ ఇండియన్. నువ్వు కాదా ఇండియన్? నువ్వు కాదా ఇండియన్? అమ్మ అంటే అన్నం పెట్టే భరతమాతరా నా దేశం అంటే. అటువంటిది నా భరతమాతని ఎంగిలి త్రాగులు ఎత్తిస్తున్నారు కదరా. ఒరే ముసలోడా, మాటలు జాగ్రత్తగా రాని. చెత్తబుట్టని ఇంట్లో పెట్టుకుని జబ్బులు తెచ్చుకోమంటావా? చెత్తని ఇంటి బయట వేసుకుంటే జబ్బులు రావా? చెత్తను కవర్లో పెట్టి రోడ్డు మీద విసిరేస్తున్నారే, దానివల్ల ఎన్ని జబ్బులు వస్తున్నాయి మీకు తెలుసా? ఎంత నష్టం కలుగుతుందో తెలుసా మీకు? మన గవర్నమెంట్ వాళ్ళు పొడి చెత్త తడి చెత్త వేరువేరుగా ఇమ్మని చెప్తున్నారు. తెలియని వాళ్ళు కల్పించేస్తున్నారు. మీరంతా చదువుకున్నారు కదా, మీకు తెలీదా? తడి చెత్తను కవర్లో పెట్టి బయటికి విసిరేయటం వల్ల అది 2-3 రోజులకి కుళ్ళి విషపూరితమైన వాయువుగా మారిపోతుంది. ఆ కవర్ల నుంచి విడుదలైనటువంటి విషపూరితమైన వాయువుల వల్ల వాతావరణంలో పర్యావరణం అంతా దెబ్బతిని దానివల్ల ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. నా ఒక్క కవర్ వల్ల తగ్గిపోతుంది? నీ ఒక్క కవరే కాదు,
ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క కవర్ చొప్పున ఎన్ని మెట్రిక్ టన్నులు చెత్త పోగొడుతుందో తెలుసా రోజుకి? దాని నుంచి విడుదలయ్యే వాయువులు ఎంత పర్యావరణ శాతాన్ని నాశనం చేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. మా ఏరియాకి నేను భారతీయులు, మీ ఏరియాకి మీరు భారతీయులు అయితే దేశమంతా స్వచ్ఛ భారత్ అవుతుంది. మనమంతా స్వచ్ఛ భారతీయులం అవుతాం. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.